హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద పవర్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్ కోసం కొంచెం తెలుసుకుందాం. మనకి మైండ్ అనేది తెలుసు, అంటే మన బుద్ధితో మన మనసుతోనే కదా మనం పనిచేస్తాం. బట్ ద ఫంక్షన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ టూ టైప్స్, అంటే రెండు విధాలుగా ఉంటుందంట. ఒకటేమో కాన్షియస్ మైండ్, ఇంకోటేమో సబ్ కాన్షియస్ మైండ్. ఏంటి కాన్షియస్ సబ్ కాన్షియస్ అనుకుంటున్నారా? కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనం పడుకొని లేచిన తర్వాత మళ్ళీ నైట్ మనం పడుకునే వరకు ఏదైతే మన కాన్షియస్తో చేస్తామో ఇది కాన్షియస్ మైండ్లో క్యాప్చర్ అయి ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే పడుకొని రిలాక్స్ అయిపోతామో ఆ కాన్షియస్ మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది, మరి ఇంకేం మెమొరీ ఉండదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా అంటే 24 hours అది కాన్షియస్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్లో ఉంటుంది. ఎలా అంటారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. జనరల్గా మనం రాత్రి పడుకునేటప్పుడు మనకు ఒక దోమ కుట్టింది అనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని తెలియకుండానే మనం కొడతాం. లేదా సమ్ టైం మనం ఏంటి అంటే ఏదైనా సరే మాట్లాడడమో లేకపోతే ఏదో చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటి మనకు తెలియకుండానే జరుగుతుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతుంటాయి? ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఈజీగా ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. జనరల్గా మనం ఏదైనా ఒక డిప్రెషన్లోనో మన ఎవరో తిట్టారో ఏదో చేశారే అనుకోండి, ఆ రోజంతా మనం మూడీగా ఉంటాం. మనకు తెలియకుండానే మన డైలీ హ్యాబిట్స్ అనేది జరిగిపోతుంటుంది. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, లేదా ఫుడ్ తీసుకోవాలంటే మనం తెలియకుండానే ఫుడ్ తీసేసుకుంటాం. తర్వాత నిజంగా నేను తిన్నానా అని అడుగుతారు, అవునా కాదా? సో ఇది కూడా మీ లైఫ్లో జరిగే ఉంటుంది. సో ఎస్ ఆర్ నో మీ కామెంట్లో మీరు చెప్పండి. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్ యొక్క రోల్. అంటే మన తెలుసో తెలియకో ఏదో కొన్ని మన మైండ్లో ఫీడ్ అవుతుంది. అంటే మన డైలీ హ్యాబిచువల్ యాక్షన్గా చేస్తూ ఉంటే అది మనం సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్కి బాధగా ఉన్నామా హ్యాపీగా ఉన్నామా అని కాదు, తన వర్క్ తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే ఒక పవర్ హౌస్ లాంటిది, ఒక ట్రెజర్ లాంటిది. ఒక విషయంగా చెప్పుకోవాలంటే యాక్చువల్గా మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అది జరుగుతుంది. నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అదే అట్రాక్ట్ చేస్తావు. నువ్వు ఏదైతే ఇమాజిన్ చేస్తావో నువ్వు అది క్రియేట్ చేస్తావు. అది ఎలా అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చిన్నప్పటి నుంచి చాలా విషయాలలో చూసుకుంటే ఒక టీచర్ మనకి నువ్వు వర్క్ చేయలేవు 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 అంటే నిజంగా మనం వర్క్ చేయలేవని ఫీలింగ్ వస్తుంది. అదే టీచర్ మనకి లేదు నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అంటే మనకు తెలియకుండానే ఏదో ఒక హోప్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, గౌతమ్ బుద్ధ కొటేషన్ ఒకటి ఉంది. వాట్ యూ థింక్ యూ బికమ్, వాట్ యూ ఫీల్ యూ అట్రాక్ట్, వాట్ యూ ఇమాజిన్ యూ క్రియేట్. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే జరుగుతుంది. నువ్వు ఏదైతే ఫీల్ అవుతావో అది నువ్వు అట్రాక్ట్ చేయగలవు. నువ్వు ఏదైతే ఇమాజిన్ చేయగలవు అదే నువ్వు క్రియేట్ చేయగలవు. ఇప్పటి వరకు మన లైఫ్లో ఏదైతే థింక్ చేస్తామో అదే జరుగుతుంది. ఏదైతే ఫీల్ అవుతామో అదే అట్రాక్ట్ చేస్తాం. మనం ఏదైతే ఇమాజిన్ చేస్తామో అది క్రియేట్ చేస్తాం. ఏది ఇది చెప్పిందే చెప్తుంది అనుకుంటున్నారా? ఒక్కటి చూడండి, ఆలోచించండి. మనం చిన్నప్పుడు ఏది అనుకుంటే అది జరిగేది. ఎందుకంటే మన ఇమాజినేషన్ అనేది క్లియర్గా ఉండేది. మనం ఏమి కావాలనుకునేవో దానికి క్లియర్గా ఉండేది. మనం ఏమి తినాలన్నా మన ఫీలింగ్ ఆ ఫుడ్ పైన కానీ లేకపోతే డ్రెస్ పైన కానీ దేనికైనా మనకి కన్సిస్టెంట్గా ఒకదానిపైనే ఉండేది. ఇప్పుడు మన థింకింగ్ ప్రాసెస్ కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు మన అంటే మారుతున్న మన మనసు అంటే చెప్పాలి అంటే ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలన్నా మనకు అర్థం కాదు. ఒక ఫుడ్ ఏదైనా తీసుకోవాలన్నా ఏం తినాలన్నా అర్థం కాదు. లేదా మనకి కావాల్సిన డ్రెస్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజనే. ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్తో ఉంటాం. ఎప్పుడు మనం అట్రాక్ట్ చేయగలం? ఎప్పుడైతే మనకి ఖచ్చితంగా ఒక విషయం పైన మనకి తెలుస్తుందో అప్పుడే మనం అట్రాక్ట్ అనేది చేయాలి. సో మన పవర్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇదే చెప్తుంది. ఏంటంటే మనం ఏదైతే అంటే ఆలోచిస్తామో అదే జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్కి గుడ్ బ్యాడ్ తెలియదు. సో సబ్ కాన్షియస్ మైండ్కి
ఏది మంచో చెడు తెలియదు కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ కూడాను పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే మనం పాజిటివ్గా థింకింగ్ చేస్తేనే అన్నీ కూడా మనకి పాజిటివ్లా ఉంటుంది. లేదు అంటే ఎప్పుడు కూడా మనం ఆలోచనలు నెగిటివ్గా ఉంటే మనం ఎప్పుడు నెగిటివ్నే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా థింక్ చేయాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది కొంచెం వరకు తగ్గించుకోవాలి. ఇవన్నీ ఒకే రోజులో జరగదు. సో మనం ఎవ్రీడే ఒక హ్యాబిచువల్ యాక్షన్గా చేసుకుంటూ పోవాలి. ఐ థింక్ మీకు కొంతవరకైనా ఈ సబ్కాన్షియస్ మైండ్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.